హలో అండి అందరికీ. బాదం పూరి ఎప్పుడైనా తిన్నారా మీరు? తినకపోతే ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుంది. ముందుగా ఒక కప్పు బాదం పప్పుని ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలండి. తర్వాత పొట్టు తీసేసిన తర్వాత కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా బాదం పప్పులన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత ఈ బాదం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఆ పిండిలో వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం పావు కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని తీగ పాకం కొంచెం వచ్చేలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఇలా పూరీలాగా ఒత్తుకుని మధ్యలో ఇలా నెయ్యి అప్లై చేసి తర్వాత అది విడిపోకుండా ఉండటానికి ఇలా ఒక లవంగాన్ని గుచ్చి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత ఈ పూరీలన్నిటిని కూడా మనం పాకంలో 10 నిమిషాలు ఉంచి తీసినట్లయితే బాదం పూరి అనేది నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి.